నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు నేతలు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. పేదల ఆకలి తీర్చి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లనే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ చూపించిన మార్గంలో నడవాలన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు బాలకృష్ణ. నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరిక్కడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి. అప్పుడు దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి. నేయాభిగ్రహణ శక్తి ప్రత్యభాయిత విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మాతో భయాత్ అంటాం. అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం, ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసి అటువంటి నటుడు ఇంకెక్కడ కానరాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరుతారు. ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు, అవి 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం. అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు. అలాగే తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ దైవంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పనిచేయాలన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు లక్ష్మీ పార్వతి. ఆయన భౌతిక కాయం తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి 29 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా శాశ్వతంగా ఉండిపోయారో, గాంధీ గారు ఎలా ఉండిపోయారో, అదేవిధంగా అటువంటి మహాత్ముల కోవలు అంబేద్కర్ ఎలా ఉన్నారో, అదేవిధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక దైవంలాగా మరి అందరి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నేత ఎన్టీఆర్ గారు ఒక్కరే అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెనలు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ నిస్వార్థ జీవి. ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మొట్టమొదటిగా అంకురార్పణ చేసిందే ఆయన. 2 రూపాయల బియ్యం ఇచ్చి పేద వర్గాలను ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు పేదవాళ్ళకు అందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరును ప్రతిష్టం చెయ్యాలి అని చెప్పి జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడారు. అటువంటి ఆయన ఆశయాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మంచి నాయకులుగా నిలబడిపోతారు. ఆయన ఆశయాలను అర్థం చేసుకోలేక
మరి ప్రజల్ని దోపిడీ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ద్రోహులుగానే మిగిలిపోతారు. అందువలన ఇప్పటికైనా రాజకీయంలో నిజమైనటువంటి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డ ఎన్టీఆర్ గారి ఆశయాలే ఒక స్ఫూర్తిగా తీసుకొని నాయకులు పనిచేస్తే బాగుంటుంది.